ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. సమయానుసారి. అవును, అది నిశ్చయమే. నాకు బంధువులైన ధనవంతులు అనేకులు అక్కడ ఉన్నారు. క్రైస్తవుడు. అక్కడనున్న మీ బంధువులు ఎవరో అని నేను అడగవచ్చునా? సమయానుసారి. దాదాపుగా పట్టణస్థులందరూ నాకు కావలసిన వారే గాని వారిలో ముఖ్యులు ఎవరనగా తిరుగునాథము, సమయాలోచన స్వామి, మృదువాక్యనాథము. ఇతని పూర్వీకుల చేతనే ఈ పట్టణమునకు మృదువాక్యమును పేరు మొదట పెట్టబడెను. మరియు మృదువాది గారు, ఉభయాభిముఖ చంచలరావు, తమ చిత్తము గారు, పాదిరి అయిన ద్విజిహ్వ గురయ్య అనువారు. ఈ ద్విజిహ్వ గురయ్య నా తల్లి సహోదరుడే. వాస్తవమునకు నేను మంచి కులములో పుట్టిన సంప్రదాయకుడను అయినప్పటికీ నా ముత్తాత ఈ వైపున చూచుచు ఆ వైపున నడుచుచుండు పడవాడే. నేను చాలా మట్టుకు అట్లు పడవ పనిచేతనే నా ఆస్తి సంపాద్యము చేసుకొంటిని. క్రైస్తవుడు. మీకు వివాహమైనదా? సమయానుసారి. అవును, వివాహమైనది. నా భార్య మహా పతివ్రత. ఆమె తల్లి కూడా పతివ్రతే. ఆమె కపటమ్మగారి కుమార్తె. కాబట్టి ఆమె ఘనమైన వంశములో పుట్టి మహా మర్యాద గలదై యున్నందున రాజుగారికైనా పనివారికైనా అందరికిని అనుకూలముగా నడుచుకొనుటకు ఆమె నేర్పు కలిగియున్నది. మత విషయమైన 2 అల్ప సంగతులలో మిక్కిలి పట్టుదల గలవారికిని మాకును కొంత భేదము లుండవచ్చును. అవి ఏవనగా, మొదటిది, మేము ఎప్పుడును గాలికిని ప్రవాహమునకును ఎదురుగా పోరాడము. రెండవది, మతము వెండి కాలిజోడులు తొడుగుకొని నడుచునప్పుడు ఆ భక్తి మరింత తీక్షణమై యుండును. సూర్యుడు ప్రకాశించునప్పుడు జనులు మతమును మెచ్చునప్పుడును వీధిలో బహిరంగముగా దానిని అనుసరించి నడుచుట మాకు మహా మధురమై యున్నది. థాంక్యూ.